గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అంటే పూర్తిగా అధికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగింది. ఇలాంటిది ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. ఎందుకంటే పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలు, అప్పటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్లకు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తా ఉన్నాయి, ఏంటి వీటిని కట్టడి చేసే ప్రయత్నం కావచ్చు, పూర్తిగా బెదిరింపు ధోరణి కావచ్చు, ఫోన్లు ట్యాప్ చేసి రికార్డ్ చేసి మళ్ళీ డబ్బులు వసూలు చేయడం కావచ్చు, ఇలా అధికారులు పూర్తిగా కూడా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ కు పనిచేసిన పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, ఎన్నికల్లో అక్రమాలు అంటే కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురి చేయడం, బ్రీడింగ్ వంటివే కాదు, అధికార దుర్వినియోగము దాని కిందకే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేయడం, మళ్లీ గెలిచేందుకు అధికార యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే రాష్ట్రంలో గత ఎన్నికల ముందు, అంతకన్నా ముందు దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగింది ఇదేనని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తాజాగా బయటపడింది. విపక్ష నేతలు ఎన్నికల్లో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, అస్మదీయుల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను, పోలీసులను వాడుకోవడం, ఇవన్నీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్న కరప్ట్ ప్రాక్టీసెస్ కిందికే వస్తాయని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక 1971లో ఇందిరాగాంధీ గెలిచినప్పుడు అధికార దుర్వినియోగం ద్వారానే ఆమె విజయం సాధించారంటూ రాజ్ నారాయణ ఆమెపై కోర్టులో కేసు వేయగా కోర్టు ఆమెపై అనర్హత వేటు వేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 352 సీట్లతో అజేయ శక్తిగా నిలిచింది. రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఆ సీట్లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఆమెతో పోటీ పడ్డ రాజ్ నారాయణ్ తన గెలుపుపై చాలా విశ్వాసంతో ఉన్నారు. కానీ ఫలితం అందుకు విరుద్ధంగా రావడం ఆయనకు షాక్ తగిలింది. ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దారుణంగా దుర్వినియోగం చేయడమే తన ఓటమికి కారణమని భావించిన ఆయన అలహాబాద్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల పిటిషన్ అంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అవినీతి విధానాలను అవలంబించినా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా ఆ అభ్యర్థిని అనర్హురాలిగా ప్రకటించాలంటూ సదరు అభ్యర్థితో పోటీ పడిన ప్రత్యర్థి గాని, ఆ నియోజకవర్గంలోని ఓటర్ గాని హైకోర్టును ఆశ్రయించి వేసే పిటిషన్. 1971 ఏప్రిల్ 24న రాజ్ నారాయణ ఈ పిటిషన్ వేశారు. ఇందిరాగాంధీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని, సాయుధ దళాలు సహా ఎన్నికల ప్రచారంలో ఆమెకు పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్థానిక పోలీసులు సహకరించారని తన అప్పీల్లో పేర్కొన్నారు. భారత వైమానిక దళం ఆమెకు విమానాలను, హెలికాప్టర్లను సమకూర్చిందని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం అలా చేయడం కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుందని, అది అనర్హతకు తగిన కారణమని గుర్తు చేశారు. అలాగే ఆమె తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందున ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951లోని సెక్షన్ 123(7) ప్రకారం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అంటూ 1975 జూన్ 12న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో ఉన్న సీట్ను కోల్పోవడమే కాక 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా ఆమె కోల్పోయారు. దీనిపై ఇందిరా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేయలేదు. ఎగ్జిక్యూషనల్ స్టే మాత్రమే ఇచ్చింది. దర్మిలా ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ట్యాపింగ్ వ్యవహారం సైతం అంతకు మించి అధికార దుర్వినియోగం కిందికి వస్తుంది అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసు తీవ్రత చూస్తే ఎమర్జెన్సీని దారి తీసిన నాటి వ్యవహారం కంటే ఎక్కువేనని అభిప్రాయపడుతున్నారు.
ఫోన్ ట్యాపింగే అక్రమం చట్ట విరుద్ధమైతే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు చట్టబద్ధంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు తీసుకువెళ్తున్న డబ్బు వివరాలను సైతం ట్యాపింగ్ ద్వారా విని ఆ సొమ్మును అడ్డుకోవడం ఎన్నికల అక్రమం కిందికే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అలా చేయడం అంటే ఎన్నికల్లో ప్రత్యర్థుల కాళ్లు చేతులు కట్టేసినట్టేనని, వారి విజయావకాశాలను దెబ్బతీయడమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు న్యాయపరంగా తమకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అవసరాల కోసం బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వస్తుంటే ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని పట్టుకున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం వ్యాఖ్యానించారు. అలాగే తన ఫోన్ ట్యాప్ చేశారని సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. అలాగే ఎన్నికల సందర్భంగా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం ద్వారా తాము ఓడిపోయామని పేర్కొంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది అని సమాచారం. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలోనే హైకోర్టును ఆశ్రయించి ఎలక్షన్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది అని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ట్యాపింగ్ గుట్టు రట్టయింది. ఇప్పుడు కనుక ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఇప్పటికైనా ఆశ్రయించవచ్చు అని కోర్టు కూడా వారి వాదనను పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కేసును విచారించే అవకాశం ఉంది అని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన వారిని ప్రకారం ఈ కేసు టాపిక్ కేవలం ఒక ముఖ్య నేతని సమాచారం జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం 2014 ఏర్పడిన తర్వాత మొత్తం అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారానికి పాల్పడిందని చెప్పి కీలక సమాచారం సేకరించడం